హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ రుత్విక హోమ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి మార్గశిర మాసం 4వ లక్షవారం నేను చేసుకునే పూజ, నెక్స్ట్ నేను ఈరోజు పూజ తర్వాత చేసుకునే పనులన్నీ మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ముందుగా అయితే ఈశాన్యం మూల పసుపు రాసి ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ వేసుకొని అందులో రాగి చెంబుతో నీళ్ళైతే పెట్టుకున్నానండి. ఇంకా పూజ చేసుకోవటానికి కావాల్సిన సామాన్లన్నీ ముందు రోజే క్లీన్ చేసి పెట్టుకుంటానండి. ఇల్లు కూడా ముందు రోజు నైటే మాప్ పెట్టుకుంటాను. మార్నింగ్ లేవగానే వంట చేసేసి మా అబ్బాయిని స్కూల్కి పంపించి అప్పుడైతే పూజ స్టార్ట్ చేస్తానండి. మీరు ఫస్ట్ నుంచి నా వీడియోస్ చూస్తున్నట్లయితే కనుక కార్తీక మాసం అంతా నేను బాగా చేసుకున్నానండి. కార్తీక మాసం అయిన తర్వాత ఈ మార్గశిర మాసంలో లక్షవారం రోజు నాకు దీపారాధన చేసుకోవటానికి కూడా వీలవ్వలేదు. కారణాలు ఏవైనా కానీ కొన్ని పనుల వల్ల ఆగిపోయిందనమాట. ఇంకా ఈరోజు మార్గశిర మాసం 4వ లక్షవారం కదా, ఇంకా ఈరోజు అయినా దీపారాధన చేద్దామని చెప్పి చేసుకున్నానండి. నైవేద్యంగా అమ్మవారికి పాలు అంటే ఇష్టం కదండి, అందుకని చెప్పి అమ్మవారికి పాలు అయితే సమర్పించాను. దీపారాధన చేసుకొని దీపధూప నైవేద్యాలను సమర్పిస్తున్నానండి. మనం దీపారాధన ఎలా చేసినా నైవేద్యంగా ఏం పెట్టినా కానీ భగవంతుడిని అయితే భక్తితో కోరుకునేదైతే ఒక్కటేనండి, ఆయుర ఆరోగ్యాలు ఇవ్వమని అయితే కోరుకుంటాను నేను ఎప్పుడూ కూడా. ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత హారతి అయితే ఇస్తున్నానండి. ఇక్కడ మా పాప చూసారా, నేను కూడా పూజ చేస్తాను అని చెప్పి నన్ను పట్టుకుని లాగుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడే కాదండి, ప్రతిరోజు నేను చేసుకునే పూజలో చాలా ఇబ్బంది పెడుతుంది అది. ఇంకా పూజ కంప్లీట్ చేసుకొని హారతి తీసుకొని దానికి కూడా హారతి ఇచ్చేసానండి. ఇంకా ఇంట్లో మొత్తం ఎక్కడొక్కడ జల్లేసిందనమాట. బొమ్మలన్నీ ఇల్లంతా జల్లుతూ ఉంటుంది. మళ్ళీ వాటన్నిటిని మనం తీసి పక్కన పెట్టుకోవాలి. పూజ చేసిన తర్వాత ఇంకా నేను టిఫిన్ చేసేస్తానండి. టిఫిన్ చేసేసి పాపకు కూడా టిఫిన్ పెట్టేసి ఇంకా అప్పుడు ఇంట్లో పనులన్నీ స్టార్ట్ చేస్తాను. మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మా అమ్మ వాళ్ళది టిఫిన్ షాప్ అని. సో మేము అక్కడి నుంచే టిఫిన్ తెచ్చుకుంటాం అన్నమాట. మా అబ్బాయి మా వారు టిఫిన్ చేసి వెళ్ళిపోయారనమాట, నా కోసం కూడా ఉంచారు. ఇంకా నేను దీపారాధన అయిన తర్వాత ప్రశాంతంగా టిఫిన్ చేస్తాను. మా పాపకు నేను తినేటప్పుడు పెడితే తినదనమాట, మళ్ళీ దానికి తర్వాత పెట్టాలి. దానికి టిఫిన్ పెట్టడం మార్నింగ్ పెద్ద టాస్క్ అవుతుందండి, చాలా టైం పట్టేస్తుంది. ఇంట్లో దీపారాధన చేశాను కదండి, సో అగరబత్తిల పొగ మొత్తం ఇల్లంతా వస్తుందన్నమాట. ఇంకా నేను డోర్స్ ఏమీ ఓపెన్ చేయలేదు, ఆ ఇల్లంతా ధూపం వస్తే మంచిదని చెప్పి. దానివలన వీడియో క్లారిటీగా లేదండి, కొంచెం డల్గా ఉంది. ఇంకా లాస్ట్ వీడియోలో అయితే మీకు చెప్పాను కదండి, మా ఇల్లు చాలా చిన్నది అని చెప్పి. ఇందులోనే ఎందుకు ఉండవలసి వస్తుంది, ఇందులో ఉండడం వలన ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో అన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను కదండి. సో ఈ వీడియోలో అయితే నేను చేసుకునే పనులన్నీ కూడా ఒకసారి చూడండి. వాషింగ్ మిషన్ కూడా మాకు కిచెన్లోనే ఉంటుందండి. సింక్ పక్కనే వాషింగ్ మిషన్ ఉంటుంది. జస్ట్ అక్కడ ఒక మనిషి నిలబడినంత ప్లేస్ మాత్రమే ఉంటుందండి. వాషింగ్ మిషన్లో నీళ్లు పట్టేసి మిషన్ అయితే ఆన్ చేస్తానండి. మిషన్ ఆన్ చేసి అది తిరుగుతూ ఉంటుంది. ఈలోపు అయితే గిన్నెలు సర్దేసి ఆల్రెడీ ఉన్న గిన్నెలను అయితే తోమ పెట్టేస్తున్నాను. అసలు వర్షం పడడం వల్ల బట్టలు అయితే అస్సలు ఆరడం లేదండి. మా మిషన్కి ఓన్లీ మిషనే తిరుగుతుందండి, డ్రయర్ పనిచేయట్లేదు. అందులో ఉన్న బట్టలన్నిటినీ పిండి తీసి ఆరబెట్టుకోవాలన్నమాట. ఇది చాలా పాత మిషన్ అండి, కానీ ఇదే ఎందుకు వాడవలసి వస్తుందంటే కొత్తది కొనుక్కుందాము అంటే ట్యాప్ సెక్షన్ లేదండి, ట్యాప్కి అలా కంటిన్యూ పెట్టుకోవడానికి అవ్వదు. సో దానివల్ల మార్చడానికి వీలు అవ్వట్లేదు అనమాట. కొత్త మిషన్ తెచ్చినా పెట్టుకునే ప్లేస్ ఉండదు, మళ్ళీ అదే ప్లేస్లో పెట్టాలి. వేరే మిషన్ టాప్ లోడ్ మిషన్ అయితే అక్కడైతే సరిపోదండి, అందుకని దాంతోనే అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చింది. అంతేకాదండి, గ్యాస్ స్టవ్ కూడా నార్మల్గా చిన్న రిపేర్ ఉందండి, కానీ దాంతోనే అలా లాగిస్తూ ఉన్నాను. నాకైతే 4 బర్నర్ స్టవ్ అంటే చాలా ఇష్టం అండి. నాకు ఆ స్టవ్ కొనుక్కోవాలని ఎప్పటి నుంచో ఉంది, కానీ ఆ స్టవ్ తెచ్చి పెట్టుకుంటే ఈ పొయ్యి గట్టు సరిపోదన్నమాట, దానికి ఇంకొంచెం పెద్దది ఉండాలి. ఇంకా ఈ ఇంట్లో ఉన్నంతకాలం ఇలాంటి స్టవ్వే వాడాలి. చూసారా, మా పాప ఏ పనిలో ఉన్నా కానీ మధ్యలో వచ్చి ఎత్తుకో అది ఇది అని విసిగిస్తూ ఉంటుంది. అందుకని గంటలో అవ్వాల్సిన పనిలో 2 గంటలు పడతాయి అన్నమాట.
ఇంకా దానికి కావాల్సింది ఏదో ఒకటి ఇస్తే మెల్లిగా ఆడుకుంటుంది. ఇంక ఇక్కడైతే వాషింగ్ మిషన్ వేసేసి గిన్నెలు సర్దేసి ఆల్రెడీ ఉన్న గిన్నెలను అయితే తోమి పెట్టేస్తున్నానండి. ఇంక ఇలా ఈ పనులు చేసుకుంటూ నెక్స్ట్ అయితే నిన్న ఉతికిన బట్టలు కూడా ఆరలేదండి. ఈరోజే కొంచెం ఎండ వచ్చింది. సో వాటిని కూడా ఆరబెట్టుకోవాలి. ఇంకా గ్యాస్ వాషింగ్ మిషనే కాదండి, ఇంట్లో ఉన్న బీరువా కోసం కూడా అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చింది. మీరు గమనించినట్లయితే మా ఇంట్లో బీరువాకి మంచంకి కరెక్ట్గా సరిపోద్ది, ప్లేస్ అయితే ఉండదు. మాది 2 డోర్లు కనుక పై డోర్స్ వచ్చేస్తే ఇంకా కింద డోర్స్ రావన్నమాట. ఇంకా కింద డోర్స్లో ఏమీ పెట్టను, ఓన్లీ పైవే ఉంటాయి. అంతేకాదండి, ఫ్రిడ్జ్ కూడా చాలా చిన్నదండి. అప్పుడు మా బాబు చిన్నప్పుడు తీసుకున్నాము, ఓన్లీ సింగిల్ డోరే. ఇప్పుడైతే అది సరిపోవట్లేదండి. పెద్ద ఫ్రిడ్జ్ తీసుకోవాలంటే ప్లేసు ఉండదు, బడ్జెట్ కూడా లేదులేండి. బీరువా గురించి అయితే పెద్ద స్టోరీయే ఉందిలేండి, కానీ నేను దాన్ని వేరే వీడియోలో అయితే షేర్ చేస్తానండి. ఇంక ఇక్కడ గిన్నెలు తోమేశాను కదా, నిన్న ఉతికిన బట్టలు అయితే సగం ఉన్నాయండి. వాటిని అయితే ఆరబెడుతున్నాను. ఇవి ఎప్పుడు ఆరుతాయో కూడా తెలీదు. సో వీడియో అయితే ఇంతేనండి. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మన ఛానల్ని కొత్తగా ఎవరు చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అంతేకాదండి, ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేసి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. నేనేమైనా చిన్న చిన్న తప్పులు చేసుంటే కనుక కామెంట్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి.